నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం పబ్లిక్ వాయిస్ ప్రోగ్రాంలో ఉన్నాము. మన దగ్గర బాధితులు వచ్చారు, మరియాల నుంచి వీళ్ళు వచ్చారు, బొమ్మరామారం మండలం. ఎందుకండి, ఏం భూ సమస్య ఉంది మీది? మీ సమస్య ఏంటి అసలు? పేరు చెప్పండి. నా పేరు అనిల్ మేడం. మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, బొమ్మరామారం మండలము, పీజీ తండ మాది. మాకు 2 ఎకరాల 8 గుంటల భూమి ఉందాడ. దానికి ఏం చేసిర్రు, 2016లో ఖాళీ చెక్కులు ఇచ్చి నారాయణ సింగ్ అనేట ఆయన, మరియాల గ్రామానికి చెందిన దామోదర్ గౌడు అంతా నడిపించి, ఈ నారాయణ సింగ్ అనేట ఆయన బినామీన ఆయన దామోదర్ గౌడ్ అనే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, మా అమ్మకు ఖాళీ చెక్కులు ఇచ్చి ఆమె పేరు మీద రాసి ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ బాబాని ఆయనకు అమ్మిరు. ఆ చెక్కుల మీద మేమేం చేసినాము, వాళ్ళు కొందామని వస్తే బ్లాక్ చెక్ ఇచ్చారు. మాకు కొన్ని డబ్బులు ఇచ్చి చెక్కులు ఇచ్చారు. చెక్కులు పాస్ కాలే, చెక్కులు బ్లాక్ అయినాయి. ఆ చెక్కుల మీద మేము భువనగిరి జిల్లా కోర్టుకు పోయి స్టే ఆర్డర్ వస్తే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇది 24లో వచ్చింది మాకు ఆర్డర్. ఇప్పటిదాకా ఎక్స్టెన్షన్ అయితే ఉంది ఆర్డర్. ఇప్పుడు మీరు భూమి చెక్లు ఎప్పుడు ఇచ్చారు? మాకు 16లోనే ఇచ్చారు. 16లోనే ఇచ్చారు, డేట్తో సహా ఇచ్చారు. మా అమ్మకు చదువు రాదు మేడం, చదువు రాదు. ఆ చెక్కులు పాస్ కాలే. మేము ఆ టైంలో ఏం చేసినాము, 24లో కేసు చేసినాం. 22లో కేసు చేస్తే 24లో మాకు ఈ ల్యాండ్ మీద వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చింది. మాకు ఈ ల్యాండ్ ఖాళీ చేయాలి, వాళ్ళు మేము ఉండొద్దు, వాళ్ళు ఉండొద్దు, ఇది కోర్టు హ్యాండల్ ఉంది, దయచేసి కాల్ చేపిరని మేము మీడియా ద్వారా పోలీసు వాళ్ళకి చెప్తున్నాము. కోర్టు పరిధిలో ఉంది ల్యాండ్, ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు మీ సమస్య, ఇప్పుడు వాళ్ళు వచ్చి దాంట్లో కబ్జాలో ఉన్నారు. వాళ్ళే ఊరు మేడం, వాళ్ళే ఉంటారు. డాక్యుమెంట్ ఫేక్ చేయించుకున్నారు, అది ప్రూవ్ కూడా అయింది. మాకు ఆర్డర్ ఉంది. ఓకే, ఆర్డర్ ఉంది మీ దగ్గర? మాకు ఆర్డర్ ఉంది, స్టే ఆర్డర్ ఉంది. మాకు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ భూమి మీద ఎవరు ఉండదు. అది మాకు కావాల్సింది. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? ఫస్ట్ మాకే చేసిరు మేడం, ఫస్ట్ మాకు చేసిరు. వాళ్ళకి లేపుతామన్నారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఫోన్ చేసిరు, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు వస్తలేరు. ఆఖరికి వస్తే మాకే ఇంకో ఆర్డర్ వచ్చేదాకా ఆగురు అని చెప్పి మా మీదనే ఒత్తిడి పెడతారు పోలీసు వాళ్ళు. మేము ల్యాండ్ మీదకి పోతే కేసు చేస్తామంటారు, వాళ్ళకి మాత్రం ఆడనే ఉండమంటారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే పోలీసు వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి చేస్తారు. ఓకే, గరిబోళ్ళు ఇది ఎంత బెదిరిస్తే అంతే లోపల పోతారని చెప్పేసి. కబ్జా మీద ఉన్న పర్సన్ పేరు మీరు ఏం చెప్పారు? రామ్దాస్. సో ఈ పేపర్స్ అన్ని అవే వాళ్ళే, భూమికి రిలేటెడే కోర్టు స్టే ఆర్డర్స్. అవును మేడం. ఒరిజినల్ గా ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు అక్కడ భూమి మీద ఎవరు ఉండద్దు, ఆక్యుపేషన్ ఎవరిది ఉండద్దు, కబ్జా మీద వాళ్ళు ఉండద్దు, వీళ్ళు ఉండద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్ అయినా ఫేక్ డాక్యుమెంట్ ప్రూవెన్. అది స్టే ఆర్డర్ ఉన్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు, కేసు తేలే వరకు కబ్జా మీద ఎవరు పోవద్దు. ఆ లెక్కకు చూస్తే వారు అక్కడ ఉండద్దు. ఈయన పేరు రామ్దాస్ అన్నారు కదా, కాల్ చేద్దాం ఫస్ట్. అసలు ఏమంటారు ఈయన? హలో, రామ్దాస్ గారండి? అవునండి. యాక్చువల్గా మా దగ్గర, మేము క్యూ న్యూస్ నుంచి మాధవి మాట్లాడుతున్నాను. మా ఆఫీస్కి అనిల్ గారు వచ్చారు, అనిల్ నాయక్ వచ్చారు. వీళ్ళ భూమిలో మీరు ఉన్నారంట. తర్వాత ఎందుకండి, ఇవ్వండి, ఒక 2 minutes ఇవ్వండి, లైవ్లో ఉన్నారు మీరు. ఓకే, అంటే తప్పు ఉంది కాబట్టి ఆయన మాట్లాడట్లేదు ఇప్పుడు. అదే తర్వాత మాట్లాడతాం. ఫోన్ ఎత్తినాక మాట్లాడటానికి ఏంది, ఒక 2 నిమిషాలు మీడియా వై ఉండి గిట ఒక 2 నిమిషాలు ఇవ్వమంటే ఇవ్వలేనా? అదే మీరు ఎంతవరకు ఇది కరెక్ట్? మేము కోర్టుకి వెళ్ళే వచ్చినాం, మేము అద్రగనంగా రాలే. ఈయన ఎవరు? దామోదర్ ఉన్నారు కదా, దామోదర్ గౌడ్. ఈయన కూడా కబ్జా మీదనే ఉన్నాడు. ఈయన లేడు, ఆయన పంతులు ఉండే. మీరు ఫోన్ చేసిన ఆయన ఉండు. ఈయన పంతులు, ఈయన కబ్జా మీద ఉన్నాడు. రమ్మంటే పిలిస్తే రావట్లేదు, అంటే పోలీసు వాళ్ళు పిలిచినా రావట్లేదు, పంచాయతీకి రావట్లేదు, మిమ్మల్ని పోనివ్వట్లేదు, వాళ్ళు కబ్జా పెట్టిండ్రు. అది మేడం. ఓకే, రామ్దాస్ గారు, మీరు కంపల్సరీగా మీరు కబ్జా మీద నుంచి లేవాలి. ఎందుకంటే స్టే ఆర్డర్ ఉన్నప్పుడు మీరు 2017 నుంచి ఎలా ఉన్నారు అసలు? కబ్జాలా ఉండద్దు కదా, లెక్క ప్రకారము ఇల్లీగల్గా ఉంటున్నారు మీరు. వాళ్ళని రానివ్వట్లేదు, మీరు ఉంటున్నారు. మళ్ళీ ఫోన్ మాట్లాడతారా అంటే ఫోన్ కూడా మాట్లాడట్లేదు మీరు. ఇది అంటే రౌడీజం చేస్తున్నారు. ఆ లొకాలిటీలో ఆయన ఏమన్నా ఏంటి లీడరా? ఏం లేదు, బాపనైనా కానీ ఇంకో బినామీని పెట్టి నడిపిస్తున్నారు వెనకాల నుంచి. ఓకే, సో ఈ క్యూ న్యూస్ వీళ్ళకి అండగా ఉంటుంది. కంపల్సరీగా మీరు
కబ్జాల నుంచి లేవాల్సిందే మీరు. ఇది కోర్టు విషయము, కోర్టు నుంచి తేలే వరకు మీరు ఆ భూమిలోకి వచ్చే హక్కే లేదు మీకు. సో క్యూ న్యూస్ కంపల్సరీ మీకు అడ్డంగా ఉంటుందండి. ఏ విషయమైనా మా లోకల్ రిపోర్టర్ మీకు కనెక్ట్ అవుతారు. అక్కడ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చూద్దాం, మనం ఆయనతో మాట్లాడదాం కంపల్సరీ. మాట్లాడండి. దామోదర్ గౌడ్ అనేట ఆయన పెద్ద రౌడీ చీటర్ ఆయన. ఆయన మీద క్రిమినల్ కేసులు అయినాయి. ఆయనకు మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మా లంబాడీసుల భూములను ఇంత ముందుకి ఇన్వాల్వ్ అయినావు, మర్యాదపూర్వకంగా ఆడికి లేస్తే నువ్వు దమ్ము ఉంటే నువ్వు కోట్ల కొట్లాడు, డాక్యుమెంట్ కొట్లాడు. నువ్వు ఏదో నాకు వెనక మనసులు అని చెప్పి మాట్లాడడానికి రామదాస్ గారు మిగ్గిన చెప్తున్నా నేను. మీరు ఏదో మేడంతో మాట్లాడించినా వాళ్ళతో మాట్లాడించినా కాదు, మీకు దమ్ముంటే నా స్టే ఆర్డర్ మీద మీ స్టే ఆర్డర్ తెచ్చి ప్రూఫ్ చేసి మీ ల్యాండ్ మీద నేనే వదిలిపెడతా ల్యాండ్. మీరు కోర్టుకు పోయి కొట్లాడండి, డాక్యుమెంట్ కొట్లాడదాం. కానీ మీరు ఏదో ఆడ ఉన్నందుకు నేను ఆడనే ఉంటా, నేను పోలీసులతో మాట్లాడిస్తా, అక్కడ మాట్లాడిస్తా, ఈ మేడంతో మాట్లాడిస్తా అంటే మనం తప్పది. దామోదర్ గౌడ్ ఆయనకు పాతాళానికి తొక్తా నేను. నా సంగతి లంబాడి తరపు నుంచి చెప్తున్నా, మర్యాదపూర్వకంగా డాక్యుమెంట్ కోర్టులో వచ్చి కొట్లాడు. నీ ఏదో రౌడిజం చూపెట్టినకి నేను 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా అంటే దొంగటోడు లేడీడా. నేను మీడియా ద్వారా చెప్తున్నా, దామోదర్ గౌడ్ నీకు ఖబర్దార్, మర్యాదపూర్వకంగా నువ్వు డాక్యుమెంట్ కొట్లాడు. నీ దమ్మేందో నా దమ్మేందో కోర్టులో చూద్దాం. బరాబర్ నేను పాతాళానికి తొక్కకుండా నా పేరు అనిలే కాదు. ఇది మీడియా క్యూ న్యూస్ ద్వారా నీకు సవాల్ విసురుతున్నా. ఓకే, అంటే ఈ దామోదర్ రౌడీ షీటర్ అంటున్నారు కదా, ఇలాంటి కేసెస్ ఇంకా చాలా ఉన్నాయా ఆయన మీద? ఓకే ఓకే. నల్గొండ జైలుకు రాస్తే ఆయన అడ్వకేట్ పెట్టుకొని బయటకు వచ్చిండు. ఓకే, అంటే ఇలాంటి కేసెస్లోనే లోపలికి వెళ్ళారా? ఒక రూపాయి ఆటన మనకిస్తుండు, ఇక మన భూమి మీద ఏమో ఈయనకి ఇస్తుండు. ఈయన ఇచ్చిన పైసలేమో ఈయన దగ్గర పైసలు తీసుకొనేమో నీకు ఇచ్చేస్తుండు. భూమి మీద ఏమో దొంగడు ఉన్నాడు, పైసలేమో దాముకి ఇచ్చిండు. ఈ రామదాస్ ఉండొద్దుగా. భూమి నువ్వు పైసలకి ఇచ్చినావు, నువ్వు పైసలకి ఎవరికి ఇచ్చినావు? దాముకి ఇచ్చినావు. దాము భూమి మీద ఉండాలి. మా లమ్మడోళ్ళ భూమి మీద ఎందుకు ఉంటావు నువ్వు? నీ పైసలు ఎవరికి ఇచ్చినావు? ఆడబోయి ఉండు, మా భూమి ఖాళీ చేయాలి నువ్వు. ఓకే, ఇది మా లోకల్ రిపోర్టర్ మీకు కనెక్ట్ అవుతారు. అక్కడ కబ్జా మీదకి పోయి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మాట్లాడదాం మనము. మాట్లాడినప్పుడు ఆ రోజు చూద్దాం. సో చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. ఇలాంటి సమస్య మీకు ఏది ఉన్నా కూడా మీరు పబ్లిక్ వాయిస్కి ఫోన్ చేసి గూగుల్ ఫామ్ నింపి మీరు కూడా ఛానల్కి వచ్చి మీ సమస్య చెప్పుకోవచ్చు. సో చూస్తూ ఉండండి పబ్లిక్ వాయిస్. వీళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఈ వీడియో ఇవాళ టెలికాస్ట్ కూడా అవుతుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.